స్నేహితులందరికీ శుభ సాయంత్రం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చడి అంటే మామూలుగా ఎప్పుడు చేసిన విధంగా కొంచెం మార్పుతో చేశానండి. మిక్సీ లేకుండా చాలా సింపుల్గా తొందరగా అయిపోయే టమాటా పచ్చడి అంటే ముందుగా మనకు కావాల్సిన టమాటాలు తీసుకుని శుభ్రం కడిగేసి దానిపైన ఆ మూటుకు తీసేసి అడ్డంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి తక్కువ నూనె సరిపోతుంది, ఒక స్పూన్ నూనె వేసుకొని దాంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు తక్కువ తీసి వేసుకొని దాంట్లోని కట్ చేసిన టమాటాలు బోర్లించుకొని ఉంచాలండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మాత్రం సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మన కాయగూరలు లేని టైంలో ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్ది. మూత పెట్టి ఉంచాక ఇలా ఉడుకుతుంటుంది కదండి, దాంట్లో టమాటాలో ఉన్న వాటర్ అంతా వస్తుంటుంది. దానికి సరిపడగా సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలండి. మళ్ళీ ఒక సెకండ్ తర్వాత తీసి కొంచెం కదపాలి, గరిటెతో కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత మళ్ళీ బోర్లించి ఉంచేయాలి. ముక్కలన్నీ ఉంచి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. చాలా చాలా బాగుందండి. అన్నంలోకి, చపాతీకి, ఇడ్లీ, దోశ దేనికైనా బాగుంటుందండి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి అవి పైన పొర వచ్చేస్తుందండి. అప్పడాలు వేపిన తర్వాత అప్పడాలు తీస్తాం కదండి, వేపేటప్పుడు వేగిన తర్వాత దాంతో తీసుకుంటా పై తొక్క తీసేయాలండి. టమాటా తొక్క పైన తొందరగానే వచ్చేస్తుంది. స్టవ్ ఆన్లోనే ఉంది, చూస్తున్నారు కదా ఉడుకుతున్నాయి. మొత్తం టమాటాలకు ఉన్న తొక్కలన్నీ తీసేయాలి. ఇది మామూలుగా అయితే కర్రలపోయి ఉంటుందండి, ఇప్పుడున్న కాల్చుకొని చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి ఇప్పుడు అది దొరకవు కాబట్టి ఇలాగా చేసుకోవచ్చు. మొత్తం టమాటాకు ఉన్న తొక్కలన్నీ తీసేసి మొత్తం తీసేశారు కదా, చూస్తున్నారు చూడండి ఎంతలాగా వచ్చిందో. నీరంతా వాటర్ వచ్చేస్తుంది. టమాటా స్మాషర్ ఉంటుంది కదా మనకి, పప్పు గుత్తు కానీ ఇలాగా అప్పుడు అంటే చెక్కవి ఉండే పప్పు గుత్తులు, ఇప్పుడు అన్నీ స్టీల్ కదా, దాంతోనే చేసుకొని ఇవేం లేకపోయినా గరిటెతోనైనా శుభ్రంగా మనం దాన్ని బాగా మెత్తగా చేసుకోవచ్చు. పచ్చడిలాగా చూడండి ఎలా అయిపోయిందో. ఎక్కడైనా తొక్కలుంటే తీసేయాలి. అయితే నేను ఎప్పుడు టమాటా వడకట్టేస్తాను పిక్కలు, కానీ ఈ పచ్చడికి తీయడం కుదరదు ఎప్పుడో కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. కారం వేసుకొని ఒక స్పూన్ కారం వేసానండి దీనికి. మనం తినే కారం బట్టి, ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేగిస్తాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి కారం. కూర కారమేనండి. స్టవ్ ఆన్లో ఉండగానే శుభ్రంగా దాంతో కలిపేయాలి. అలా చూడండి, అలా పచ్చడిలా మిక్సీలో చేసినట్టు అయిపోయింది. టమాటా ప్యూరీలా వచ్చింది. ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, పచ్చివేనండి, ఉడుకుతున్న టమాటా ప్యూరీలో ఇవి కూడా ఉడుకుతాయి. అలా దగ్గరికి ఇంకే వరకు ఉంచుకొని ఎక్కువ కొత్తిమీర వేసుకోవచ్చండి. మనకి కొత్తిమీర చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మరి చాలా బాగుందండి రుచి మాత్రం. కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొద్దిగా ఉంది, వేసాను. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని శుభ్రం కలుపుకొని తింటే బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను ఎప్పుడు రైస్ వడ్డించే ముందు కొంచెం కూర వేస్తానండి, డైరెక్ట్గా రైస్ పెట్టను. అలా పెట్టకూడదని అంటారు. ముందు రైస్ పెట్టకుండా కొద్ది కూర వేసి రైస్ పెట్టి మళ్ళీ కూర వేసుకోవటం. చాలా బాగుందండి కూర, బాగా నచ్చింది ఇంట్లో కూడా. ఇది మామూలుగా టిఫిన్ సెక్షన్ కూడా బాగానే ఉంటుందండి. మనకి ఎప్పుడైనా మిక్సీ పట్టడానికి కరెంట్ పోయేటప్పుడు, పవర్ కట్ అయినప్పుడు సడన్గా మనకి చాలాసార్లు ఎదుర్కొన్నాను. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.